ఆదివారం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? నెంబర్ 1. నెంబర్ 2, దేవుడు మన దగ్గర నుండి ఏమి కోరుచున్నాడు? తర్వాత నెంబర్ 3, మన కోరికలు తీర్చగలవారెవరు? నెంబర్ 4, మనం ఎలాంటి పిల్లలము? నెంబర్ 5, మనము ఎట్లు దేవుని పిల్లలమైతిమి? నెంబర్ 6, మనం ఇప్పుడు ఎలాంటి పిల్లలము? నెంబర్ 7, మన తండ్రి ఎలాంటి వాడు? మొత్తం ఎన్ని ప్రశ్నలు? 7 ప్రశ్నలు. 7 ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలుసుకొని మనం ఆరాధన చేసుకుందాం. మొట్టమొదటిగా ఆదివారం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఆదివారం యొక్క ప్రాముఖ్యత దేవుని వాక్యములో 7 రకాలుగా ఉంది. మొదటిది మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం, మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనం, లూకా సువార్త 24వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం. ఈ 4 వచనాల్లో 4 సువార్తల్లో ఆదివారము ప్రభు తిరిగి లేచిన దినము, ఆదివారం పునరుత్థాన దినము. ఆదివారం ఎందుకు లేచాడు, మంగళవారం ఎందుకు లేవకూడదు? అట్లా అడగటానికి మనకు అర్హతే లేదు. మనం యోగ్యులమే కాదు. కాలములు, సమయములు, ఋతువులు అన్నీ ఏర్పరిచింది దేవుడు. ఆయనకు తెలుసు ఏ రోజు లేవాలా, ఏ రోజు అనేటువంటిది. ఆయనకు బోధించగలవాడు ఎవడు లేడు. సరే, ఆదివారం యొక్క ప్రాముఖ్యత ఒకటైపోయింది. యేసు ప్రభు తిరిగి లేచిన దినం, పునరుత్థాన దినం. నెంబర్ 2, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీదికి దిగివచ్చెను. పెంతెకోస్తు అనగా అర్థం ఏమిటంటే 50వ దినము అని అర్థం. 7 వారముల తర్వాత వచ్చేటువంటి దినం ఆదివారం. 7 ఆదివారాలు అయిపోయిన తర్వాత 7 ఏళ్ళు 49, మళ్ళా వచ్చేటువంటి మొదటి దినం ఆదివారం. ఆదివారం నాడు పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చిన దినం 2. మూడవది అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యం 27. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, ఆదివారం రొట్టె విరిచే దినం. ఆదివారం రొట్టె విరిచే దినం. రొట్టె విరవడానికి ముందు మనం ఏం చేస్తాం? ఆరాధన చేస్తాం. అంటే ఆరాధన, రొట్టె విరుచుట 2 కలిపి చేసే దినం ఆదివారం. ఆరాధన దినము అనేటువంటిది 3. 4వది రొట్టె విరిచే దినం 4. ఇప్పుడు 5వది 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. 1 కొరింథీ 16:2. ఆదివారము నాడు ప్రభువుకు కానుక సమర్పించేటువంటి దినం. ఆదివారం నాడు ప్రభువుకు కానుకలు సమర్పించేటువంటి దినం 5. ఇప్పుడు 6వది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన 1, 10, 11. ప్రభువు దినమందు ఆత్మవశుడునై ఉండగా ఆదివారము ప్రభువు దినము. ఇది 6వది. ఆదివారం నాడు ఆత్మవశుడునై ఉండగా ప్రభువు నాకు నీవు చూసినవన్నీ పుస్తకములో రాయము అన్నాడు. అంటే పరలోక ప్రత్యక్షత బయలుపరచబడిన దినం ఆదివారము. అమ్మో, ఇవాళ ఆదివారం కానీ బట్టలన్నీ నానబెట్టు, ఇవాళ ఆదివారం కానీ పిన్నోళ్ళ ఇంటికి పోదాం పద, ఆదివారం కానీ బూజులన్నీ దులుపుతాం. బూజులు దులుపుకోవడానికి, బంధువులను దర్శించడానికి, చాకరేవి పెట్టుకోవడానికి కాదు ఆదివారం. ఇన్ని రకాల ప్రాముఖ్యతలు ఆదివారం ఉన్నాయి. కాబట్టి ఆదివారం ప్రభువు దినం, ఆదివారం ఆరాధన దినం, ఆదివారం రొట్టె విరిచే దినం.